వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక దిగ్భ్రాంతికరమైన వార్త. ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో తారక్ వెంటనే వైద్యులను ఆశ్రయించగా ఆయనను క్షుణ్ణంగా పరిశీలించిన వైద్య బృందం కొన్ని వారాల పాటు షూటింగ్లకు, పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గాయం తీవ్రతను పరిశీలించిన ప్రముఖ నిపుణులు నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష జరిపింది. భుజానికైన గాయం పూర్తిగా నయం కావడానికి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కనీసం 6 నుంచి 8 వారాల పాటు దేహానికి ఎలాంటి శ్రమ ఇవ్వకుండా సంపూర్ణ విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సూచించారు. తారక్ గాయం వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడం, అభిమానుల్లో కంగారు పెరిగిపోవడంతో ఆయన కార్యాలయం వెంటనే ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎన్టీఆర్ గారి భుజానికి చిన్న గాయమైన మాట నిజమే, కానీ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తారక్ గారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అధికారిక సమాచారాన్ని మేమే అందిస్తాం. అభిమానులు, శ్రేయోభిలాషులు చూపిస్తున్న ప్రేమానురాగాలకు ధన్యవాదాలు అని టీం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న డ్రాగన్ ప్రాజెక్టుతో ఎంతో బిజీగా ఉన్నారు. గాయం కారణంగా డ్రాగన్ కొత్త షెడ్యూల్ షూటింగ్ కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. తమ అభిమాన కథానాయకుడు త్వరితగతిన కోలుకొని మళ్లీ మునుపటి జోరుతో సెట్స్లోకి అడుగు పెట్టాలని 2 తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.